నా పేరు నిత్య సేవిత. మా అమ్మ దిశ పోలీస్లో చేస్తుంది. అయితే మా అమ్మ పేరు లక్ష్మి. మా నాన్నని కొట్టించింది. అందుకు మేము హాస్పిటల్లో చేర్పిస్తే చూడడానికి రాలేదు. అందుకు మేము కేసు పెట్టడానికి వెళ్తే అక్కడికి వెళ్ళలేకే మీరు ఏదో యాక్సిడెంట్ చేయించింది. మా అమ్మ సీరియస్గా ఉంది. చూడంగా రాలేదు. ఉండలేదు. ఒంగోలులో రెంట్ తీసుకొని ఉంటుంది. ఫోన్ మాట్లాడుతుంటే నేను మా డాడీకి చెప్తాననే లేకే నన్ను కొట్టి వాత పెట్టింది. అందుకు నేను మా డాడీ కాడ ఉంటున్నాను. నమస్కారం అండి. నా పేరు నవీన. మాది కారుమంచి టంగుటూరు మండలం. మా నాన్నగారి పేరు వచ్చి ధోనిపూడి కోటేశ్వరరావు. మా అన్నయ్య పేరు వచ్చి ప్రవీణ్ కుమారు. గత మార్చి 21కి నైట్ 8:39 లోపు యాక్సిడెంట్ అయిందని తెలిసింది. అది యాక్సిడెంట్ అని తెలియగానే హాస్పిటల్లో జాయిన్ చేసాం, సంఘమిత్ర హాస్పిటల్లో. అక్కడ ట్రీట్మెంట్కి మా వదిన గారు వచ్చి మేము కేసుకి వెళ్తుంటే, మా వదిన పేరు వచ్చి వరలక్ష్మి, దిశలో హెడ్ కానిస్టేబుల్గా పనిచేస్తుంది. తన మీద మాకు అనుమానం ఉండి మేము కేసుకి వెళ్తుంటే టంగుటూరు ఎస్ఐ ముందు, సిఐ ముందు, పెద్ద మనుషుల ముందు మా ఊర్లో కారుమంచి గ్రామంలో కూర్చోబెట్టి ఎంతైనా నేను భరిస్తాను, నేను చూసుకుంటాను, మీరు కేసు పెట్టొద్దని చెప్పి మాతో తప్పుడు కేసు రాయించుకొని మాకు వాళ్ళని సపోర్ట్ చేయకుండా చేసింది. అనుమానం వచ్చింది మాకు మీద. మేము డాక్టర్ గారు అవి యాక్సిడెంట్ కాదు, కొట్టిన దెబ్బలని చెప్పారు. చెప్పంగానే భద్రతా కార్డు తీసుకొని వెళ్ళిపోయింది. తీసుకొని వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు చావు బతుకులో ఉన్నాడు. వాళ్ళిద్దరూ లవ్ మ్యారేజ్ చేసుకున్నారు, ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. పెద్దోళ్ళని వదిలించి మ్యారేజ్ అయ్యి కూడా 15 సంవత్సరాలు అవుతుంది. వాళ్ళకి ఒక పాపని హస్బెండ్ని 1 year నుంచి వదిలేసింది. తను వేరే వాళ్ళతో అక్రమ సంబంధం పెట్టుకొని పాపని హస్బెండ్ని వదిలేసి మా అమ్మగారు కూలి పని చేసుకొని వాళ్ళని చూసుకుంటుంది. యాక్సిడెంట్ అయ్యి ఇప్పుడు చావు బతుకులో ఉంటే చూడటానికి కూడా రావట్లేదు. మేము కేసుకి వెళ్తే ఇప్పుడు సిఐ దగ్గర ఎస్పీ ఆఫీస్కి వెళ్ళాము. ఎస్పీ ఆఫీస్కి వెళ్తే అక్కడ నుంచి డిఎస్పీ ఆఫీస్కి పంపించారు మమ్మల్ని. సార్ దగ్గరికి వెళ్తే వాళ్ళ డిపార్ట్మెంట్ అని మాకు వాళ్ళు రెస్పాండ్ అవ్వలేదు. అమ్మాయి మమ్మల్ని బెదిరిస్తుంది, మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి, మీ దిక్కున్నక్కడ చెప్పుకోండి, డిపార్ట్మెంట్ నన్ను ఏం చేయలేదు, నేను అక్కడే పనిచేస్తున్నట్టుగా మమ్మల్ని బెదిరిస్తుంది. పాపని వదిలేసింది, భర్తను వదిలేసింది. ఇప్పుడు భర్త చావబతుకులో ఉన్నాడు. భర్త కోసం రమ్మన్నా కూడా నేను రాను, మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి, మీ ఎక్కడైనా చెప్పుకోండి, మీ దిక్కున్న చోట చెప్పుకోండి అని చెప్తుంది. మా వదిన చేయించిందండి. మార్చి 21 జరిగింది. మాది టంగుటూరు మండలం అండి. నా పేరు అరుణ గారు. నా భర్త పేరు కోట్సరావు, ధోనిపూడి కోట్సరావు. ప్రవీణ్ కుమార్ నా కొడుకు, పెద్ద కొడుకు. వరలక్ష్మి కానిస్టేబుల్, వాడ దిశాలో చేసింది. ఆ అమ్మాయి మీద మాకు అనుమానము, పిల్లోని కొట్టించిందని, యాక్సిడెంట్ అని మేము హాస్పిటల్ చేర్చాము. ఆ అమ్మాయి ఇప్పుడు రాకుండా, డబ్బులు ఇవ్వకుండా, ఆ అమ్మాయి మేము పెద్ద మనుషులు నేను చూస్తాను, మేము కేసుకి వెళ్ళాము. కేసు పెట్టనీయకుండా ఇప్పుడు వచ్చి నేను నాకు పట్టదు, మీరు ఎట్టానా చేసుకొని నాకు తెలియదు అని పిల్లని ఆ ఫోను మాట్లాడుతుంటే ఫోన్ పట్టుకున్నాడని వాళ్ళిద్దరూ 8 నెలల నుంచి ఎడంగొన్నారు. మాకు చెప్ప చేయకుండా ఇంట్లో ఉంచిపోయింది. ఒక ఒంగోలులో రూమ్ తీసుకొని ఒక్కటే ఉంటుంది. పిల్లని మొగుడిని వదిలేసి నా కాడ నేనే చూసుకుంటున్నాను కూలి పని చేసి. ఇప్పుడు నా బిడ్డ సాగు బతుకులు ఉన్నాయి, బతికేయండి సార్, మేమేనా ఆధారపడి ఉన్నాను. మెడిసిన్ ఆగిపోయి 4 రోజుల నుంచి అట్టే ఉన్నాడు. నేనేం చేయగలదాన్ని, బిడ్డను సాగలేనా, అతను సాగలను, వచ్చి చూసుకోమంటే నాకు బతకదు, నాకు తెలియదు అంటుంది. నేనేం చేయగలదు, ఇప్పుడు ఏం చేసి చెప్పి బతికించుకునేది నేను. నా ఆరోగ్యం కూడా బాగలేదు సార్. నేను ఇంటికాడ కూలి చేసుకొని వాళ్ళిద్దరిని సాగాను ఇప్పుడు దాకా. ఇప్పుడు నేను ఎలాగ చేసేది, ఎలాగ బయటకు తీసుకుపోయేది? హలో, పెట్టాము. మేము ఎస్పీ ఆఫీస్కి పోతే డిఎస్పీ కాడికి రాశారు. ఆయన కాడికి పోయి చేస్తే ఆ అమ్మాయి రానంటది, ఏం చేస్తారు మీరు, ఆ అమ్మాయికి ఉండాలి ఇష్టము అని అన్నాడు. నేను వచ్చి ఒకసారి చూస్తాను అన్నాను. నిన్న రాలి, నేను పొద్దుగూకుని చూశాను. ఇవాళ సండే అన్న రాలేదు. కానీ ఆమె మళ్ళీ తగాది పెట్టుకొని ఏం చేసుకుంటారు చేసుకోండి, మీరు దిక్కుండ కాడ చెప్పుకోండి, నన్ను ఏమి చేయలేరని ఆమె